ఓం నమ శివాయ. హరహర మహాదేవ, రక్ష రక్ష భైరవ. మన విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుడు ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం ఎల్లవేళలా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, అలాగే ఈ పరాభవనామ సంవత్సరంలో మీకు సకల శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మనం ప్రతి ఏటా మీకు చెప్తా ఉన్నాను, డిసెంబర్ 31 జరుపుకోము. మనం ఎప్పుడూ రాశి ఫలితాలు ఉగాది ముందే ఇవ్వాలి. అలాగే మనం ఈ ఉగాది ముందే ఈ రాశి ఫలితాలని మనం అందిస్తూ ఉన్నాం. అయితే ఈ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, ముఖ్యంగా ప్రధానమైనటువంటి గ్రహాలు అంటే శనీశ్వరుడు, గురువు, రాహుకేతువులు ఎక్కువ కాలం సంచరించేవారు వీరే. వీరి మీద ఆధారపడి ఈ సంవత్సర ఫలితాలు అయితే ఉంటాయి. మనం ఎప్పట్లాగే మిగతా గ్రహాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు కాబట్టి ఆ ఫలితాలని మనం 15 రోజులకు ఒకసారి ముందు మీకు ఇవ్వటం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది మాత్రం ఇవి గోచార ఫలితాలు, వ్యక్తిగత జాతక ఫలితాలు కాదు. యూనివర్సల్గా మనం చెప్తున్నాం. ఇందులో కాస్త బాగున్న వారికి వ్యక్తిగత జాతకంలో కూడా మీకు బాగుందనుకోండి, అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. వ్యక్తిగత జాతకంలో బాగులేకుండా ఉండి ఇక్కడ అద్భుతంగా ఉన్న కాస్త మధ్యస్థంగా ఉంటుంది. అందువలన తప్పకుండా ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా చూపించుకోవటం మంచిది. అలాగే నక్షత్రాల వారీగా కూడా నేను మీకు ఈ ఫలితాలను ఇవ్వటం జరిగింది. ఏ నక్షత్రం వారు అవి మీరు చూసుకోవచ్చు. అలాగే ఈ ఏడాదంతా ఎలాంటి పరిహారం చేసుకోవాలో కూడా చెప్పటం జరిగింది. ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చివరి వరకు ఈ వీడియోను మీరు పూర్తిగా చూడండి. పరిహారాలు కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. అలాగే మన వీడియోలన్నీ మీరు ఒక్క లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ గ్రోత్ కోసం మీరు 10 మందికి షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా షార్ట్స్లో కూడా అనేక విషయాలు మీకు మంచి మంచి విషయాలు చెప్తున్నాను. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మీనరాశి పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారికి ఈ గోచార ఫలితాలు ఎలా ఉండబోతాయో ఒకసారి పరిశీలన చేద్దాం. ముందుగా ఏ నక్షత్రాల వారు ఈ రాశిలో ఉంటారంటే, పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, అలాగే రేవతి నక్షత్రం 4 పాదాలు కూడా ఈ రాశిలోనే ఉంటాయి. మీకు ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం అయితే 2. అయితే ఈ పరాభవనామ సంవత్సరంలో ప్రధానమైనటువంటి గ్రహాల సంచారం పరిశీలించినట్లయితే శ్రమతో కూడినటువంటి విజయాలు అయితే ఉన్నాయి. నిరాశ పడక్కర్లేదు, విషయాలు అయితే ఉన్నాయి. కాకపోతే ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టాలి. ఇక శని మీకు జన్మంలోనే సంచరిస్తూ ఉన్నాడు, జన్మరాశిలో. అంటే ఏలినాడు శని 2వ దశలో ఉంది. దీనివలన కాస్త శారీరక అలసట ఉంటుంది, ఇక ఒత్తిడి ఉంటుంది, పనుల్లో జాప్యం ఉంటుంది. సహనమే మీకు శ్రీరామరక్షగా చెప్పుకోవాలి. ఎంత సహనం ఓపిక ఉంటే అంత మంచిది. ముఖ్యంగా ప్రతినిత్యం కూడా శివలింగాన్ని తీసుకొని, ఒక చిన్న శివలింగాన్ని మీ ఇంట్లో పెట్టుకొని అభిషేకం చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క ఇబ్బందులన్నీ తొలగే సూచనలు అయితే ఉంటాయి. అలాగే గురువు గారి యొక్క గోచారం ఎలా ఉందంటే, ఈ సంవత్సర ఆరంభం నుంచి జూన్ 2 వరకు మీ రాష్ట్రాధిపతి గురువు 4వ ఇంట అర్ధాష్టమ స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత అక్టోబర్ 31 వరకు అత్యంత యోగకరమైనటువంటి పూర్వ పుణ్యస్థానంలో అంటే కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. ఈ జన్మశని కష్టాల నుంచి పంచమ గురువు పటాపంచులు చేసేటువంటి సూచనలు ఉంటాయి. ఆ తర్వాత మరలా 6వ ఇంటికి ప్రవేశించి జనవరి 25 నుంచి వక్రగతిలో మళ్ళీ 5వ ఇంట్లోకి చేరుకుంటాడు. అయితే కొంత మంచి ఫలితాలే కదా ఉన్నాయి గురువుగారి వలన. అలాగే రాహుకేతువుల గోచారం ఎలా ఉందంటే, 12వ ఇంట్లో రాహు ఉన్నాడు, 6వ ఇంట్లో కేతు ఉన్నాడు. డిసెంబర్ 6 నుంచి లాభస్థానంలోకి రాహు వస్తూ ఉన్నాడు, 5వ ఇంట్లోకి కేతువు మారుతూ ఉన్నాడు.
11వ ఇంట్లోకి రాహు ప్రవేశం వలన కాస్త మంచి ఫలితాలైతే ఉండబోతూ ఉన్నాయి. మరి ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటే మానసికంగా కొంత అయోమయ పరిస్థితి అయితే ఉంటుంది. ఏ విషయాన్ని కూడా మీరు ఒక కంప్లీట్గా ఆలోచించలేకపోవటం, మీ ఆలోచన విధానం ఏమిటంటే డైలమాలో ఉండిపోతూ ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా ఈ సందిగ్ధ వాతావరణం అయితే ఉంటుంది. అయితే మీరు జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూడాల్సి ఉంటుంది. ఎప్పుడు మీరు అనుకున్నదే జీవితం కాదు, ఒక డిఫరెంట్ జోనర్లో కూడా చూడండి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. కొంతమంది స్నేహితులు మీకు దూరం అయ్యే సూచనలు ఉన్నాయి. కాకపోతే ఏది నిజం ఏది అబద్ధం, నిజమే మీకు మిగులుతుంది, అబద్ధం అంతా మాయమైపోతూ ఉంటుంది. కుటుంబ జీవితం కూడా కాస్త మిశ్రమంగా ఉంది. ఏలనాటి శని ప్రభావం వలన తరచూ మీరు మూడీగా ఉండటం కానీ, చిన్న చిన్న విషయాలకి చిరాకులు పడటం, దీనివలన కుటుంబంలో కాస్త అశాంతి కూడా నెలకొనే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే మీరు కాస్త ప్రశాంతంగా వ్యవహరించినట్లయితే అన్నీ అవే సర్దుకుంటాయి. కాకపోతే మీలో ఉన్నటువంటి ఒక ఆ ప్రెజర్ని బయట పెట్టుకుంటూ ఉంటే, సహనంగా ఉన్నట్లయితే వ్యవహారాలన్నీ సర్దుకునే ప్రయత్నాలు జరుగుతాయి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో వివాహాలు కుదిరేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. సంతానం కోసం ఎదురు చూసే దంపతులకు కూడా ఈ సమయంలో కాస్త శుభవార్తలే వింటారు. అలాగే డిసెంబర్ తర్వాత కూడా మీ సంతానం చదువు మీద కాస్త ఫోకస్ పెట్టినట్లయితే వారి భవిష్యత్తు బాగుంటుంది. ఆర్థిక పరంగా చూసినట్లయితే సాధారణంగా ఉంది. ఖర్చులను కూడా మేనేజ్ చేయగలుగుతారు. టైంకి ఏదో ఒక రకంగా మీ చేతిలో డబ్బులు ఉండటం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబ అవసరాలకు, గృహంలో మరమ్మతులకు కూడా ఎక్కువగా ఖర్చులు చేసేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. గృహ నిర్మాణ పనులు అయితే ఆలస్యం అవుతాయి. ఏదైనా ప్లాన్ అప్రూవల్లో కావచ్చు, లేదా పర్మిషన్ లాంటివి రావటం కూడా కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఇతరత్రా కూడా మీరు సరైన మేస్త్రిని ఫిక్స్ చేసుకోకపోయినా సరే ఇబ్బంది పడతారు. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కొత్త సానుకూలంగా ఉంది. స్థిరాస్తులు అమ్మకాలు, కొనుగోలు కూడా బాగానే సాగుతాయి. ఇక కోర్టు సమస్యలు ఉన్నవారికైతే కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో అది తొలగి కోర్టు సమస్యల నుంచి బయటపడతారు. ఇబ్బందులు అయితే పడతారు, కాకపోతే చివరికి మాత్రం బయటపడే సూచనలు కూడా ఉన్నాయి. అలాగే ఫలితం కోసం ఆశించుకుంటా మీరు ఏ పనైనా సరే మీ శ్రమను ఉపయోగించినట్లయితే మీ పనులు తప్పకుండా ముందుకు సాగుతాయి. అది ఏం జరుగుతుందో అనేటువంటి టెన్షన్లో పని కరెక్ట్గా చేయలేరు. అందువలన ఏదైతే జరగనే నేను నా ఎఫర్ట్స్ అన్నీ కంప్లీట్గా పెడతాను అని మీరు అనుకుని ముందుకు వెళ్తే అద్భుతమైనటువంటి విజయాలు ఉంటాయి. మరి దూర ప్రయాణాలు మాత్రం వాయిదా వేసుకోండి. అలాగే ఇంట్లో ఏదైనా విలువైన వస్తువులోంచి ఇంటికి తాళం వేసి ఎక్కువ రోజులు బయటకు మాత్రం ఉండొద్దు. ఇల్లు దొంగతనానికి కూడా గురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాజకీయ నాయకులకైతే మీ రాజకీయ ప్రస్థానం కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రజల మనసు గెలవటానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేయాలి. అనవసరమైనటువంటి ప్రెస్ మీట్లో లేదంటే ఏదో ఒక సోషల్ మీడియాలోనే ఉండి మీరు సమస్యలే కొని తెచ్చుకుంటారు తప్ప మీకు ప్రజల్లో అయితే మీకు ఇంపార్టెన్స్ అయితే ఉండదు. అందువలన ప్రజల్లో ఉండటానికి ట్రై చేయండి. నిరుద్యోగులకైతే మీరు ప్రయత్నాలు చేయండి. జూన్ తర్వాత కాస్త మెరుగైన ఫలితాలు అయితే ఉన్నాయి. ఉద్యోగస్తులు చాలా ఓర్పు, సహనం కూడా ప్రదర్శించాలి. ఎంత కష్టపడినా ఆఫీస్లో మీకు గుర్తింపు రాకపోవటం, మీ పై ఆఫీసర్స్ మిమ్మల్ని రికగ్నైజ్ చేయకపోవటం, అలాగే దూర ప్రాంతాలకు బదిలీ అవ్వటం కాస్త నిరాశగా ఉంటుంది. జూన్ తర్వాత కొంత పరిస్థితుల్లో మార్పు అయితే కనిపిస్తూ ఉంది. మరి ఉద్యోగరీత్యా విదేశాలు వెళ్ళాలి అనుకున్న వారికి మాత్రం కాస్త వేచి చూడక తప్పదు. విద్య, వైద్య, సాంకేతిక రంగాల వారు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటే చాలా మంచిది. వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది. మొదట్లో పెద్దగా కలిసి రాకపోయినా క్రమక్రమంగా మీ వ్యాపారాలు అయితే పుంజుకుంటూ ఉంటాయి. నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే మాత్రం అక్టోబర్ తర్వాతే పెట్టడం చాలా మంచిది. మరి భాగస్వామ్య వ్యాపారస్తులకు అంతగా కలిసి రాదు. ఎవరికి వారు విడిపోయి సొంతంగా వ్యాపారాలు పెట్టుకునే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కిరాణా, కూరగాయలు, ఫైనాన్సు, ఇతర చిరు వ్యాపారస్తులకైతే
కాస్త పర్వాలేదు, బాగానే ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం చిన్నపాటి మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయి. షేర్ మార్కెట్లో అయితే నష్టాలు తప్పవు. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కళాకారులకు యావరేజ్గా ఉంది. సినీ, టీవీ, ఇతర కళాకారులకు అవకాశాలు తక్కువగా రావటం, కాస్త అధైర్యం కూడా ఉంటుంది. అయితే ప్రయత్నాలు మాత్రం ఆప్ చేయకండి. క్రీడాకారులకైతే గాయాలు ఎక్కువయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాస్త కేరుగా అయితే ఉండండి. వ్యవసాయదారులకైతే మధ్యస్థంగా ఉంది. ప్రకృతి వైపరీత్యాల వలన ఒక పంట నష్టపోయే సూచనలు కూడా ఉన్నాయి. ఇక నర్సరీ, ఔషధ మొక్కల వారికైతే సాధారణ ఫలితాలే ఉంటాయి. చేపలు, రొయ్యలు చెరువులు, పౌల్ట్రీ ఫార్మ్ వారికైతే స్వల్ప లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి రాసే మహిళలకు చూసినట్లయితే కొద్దిగా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ స్నేహితులు, మీకున్నటువంటి ఆప్తులు కాస్త మంచి సలహాలు ఇవ్వటం, దానివలన కూడా కాస్త మీరు మంచి జరుగుతూ ఉంది మీకు. అలాగే కుటుంబంలో కూడా మీ మీద ఉన్నటువంటి వ్యతిరేక పరిస్థితులను కూడా తగ్గించుకునే ప్రయత్నాలు అయితే చేస్తారు. మీ కష్టానికి తగిన గుర్తింపు మాత్రం కాస్త తక్కువగా ఉండే పరిస్థితి అయితే ఉంది. కాకపోతే సంతానం మీద మాత్రం మీరు చాలా ఫోకస్ పెట్టాలి. మహిళలు ముఖ్యంగా మీ పిల్లలు ఎలా ఉన్నారు, ఎలా చదువుతున్నారో ఫోకస్ పెట్టండి. మరి నక్షత్రాల వారీగా చూసుకున్నట్లయితే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారికైతే చాలా జాగ్రత్తలు పాటిస్తారు. ద్వితీయార్థంలో మీకు చాలా శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి పనిలో కూడా అధికంగా ఖర్చులు చేయటం, అలా అని ఖర్చు పెట్టినప్పటికీ ఆ పని సకాలంలోనే పూర్తి చేస్తారు. ₹1 మీరు ఏదైనా పని మీద వెచ్చించినా తప్పకుండా సక్సెస్ అయితే అవుతారు. ఇక్కడ మీకు ముఖ్యంగా కలిసి వచ్చే అంశం ఏమిటంటే కొంత ఆలస్యం అయినప్పటికీ మాత్రం పర్ఫెక్ట్గానే ఏ పనైనా పూర్తి చేయగలుగుతారు. రుణాలు కూడా అవసరానికి సరిపడా అందుతాయి. ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యుల సహకారం బాగా అందుకుంటారు. పుణ్యక్షేత్రాలు కూడా ఎక్కువగా దర్శిస్తూ ఉంటారు. మరి ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఎలా ఉంటుందంటే పనులన్నీ కూడా కాస్త మందగమనంలో ఉండటం, అంటే ఆలస్యం అవటం, ఏదైనా తెలివి ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళలేకపోవటం. ఇంకా మితభాష, ఓర్పు కూడా చాలా అవసరం మీకు. వాటికి దూరంగా ఉండకండి. ఎంత మితంగా మాట్లాడితే అంత మంచిది, ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచిది. కాకపోతే తరచూ జీర్ణ సంబంధిత, చర్మ సంబంధిత సమస్యలు అయితే వచ్చే సూచనలు ఉన్నాయి. కాస్త మెడికల్గా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ ఆలోచనలు కూడా ఏదైనా అమలు చేద్దామంటే మీ మనోభావాలు కూడా ఎవరితోనూ షేర్ చేసుకోలేని పరిస్థితుల్లో మీరు ఉంటారు. అందువలన ఈ రాశివారు కాస్త ఓపెన్ మైండ్తో ఉండటం చాలా మంచిది. మరి రేవతి నక్షత్రం వారు ఎలా ఉంటారంటే అద్భుతంగా ఉంటుంది మీ మాట తీరు. స్నేహభావం ప్రదర్శిస్తారు. ఎన్నో విజయాలు కూడా అందుకుంటారు. మీకు బంధువర్గం, స్నేహవర్గం కూడా అందరూ కూడా మీకు బాగా సహాయ సహకారాలు కూడా అందిస్తారు. కొత్త కొత్త ప్రణాళికలు చేయటం, ఏదో వృత్తిరీత్యా కూడా మీకు ఏదైనా కాస్త ఇబ్బందులు ఎదురైనప్పటికి కూడా కాస్త ధైర్యంగా ముందుకు వెళ్ళటం కూడా జరుగుతుంది. అలాగే కొన్ని విషయాల్లో మాత్రం దూకుడు తగ్గించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మరి ఈ మీనరాశి వారికి పరాభవనామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి విజయాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ మీనరాశి వారికి ఏ గ్రహాలకు శ్లోకాలు పఠిస్తే బాగుంటుంది? శని, రాహు, కేతువుకి గ్రహపీడా పరిహార మంత్రాలు పఠిస్తే అద్భుతంగా ఉంటుంది. ముందుగా శనిపీడా పరిహార మంత్రం. సూర్యపుత్రం దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియ మందచార ప్రసన్నాత్మా పీడాం దహతు మే శని. అలాగే ఈ మంత్రాలన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. రాహువుకి పీడా పరిహార మంత్రం ఉంది, కేతు పీడా పరిహార మంత్రం ఉంటుంది. ఈ మంత్రాలని మీరు పఠించినట్లయితే అద్భుతంగా ఉంటుంది. మహాశీర్షో మహావ్రక్తో మహాధ్వంష్ట్రో మహాయశ అతనుచ్చోర్ధ్వ కేసచ్చ పీడాం దహతు మే తమః. కేతుపీడా పరిహార మంత్రం. అనేక రూప వర్ణచ్చ శతశోధ సహస్రశ ఉత్పాత రూపీ ఘోరచ్చ పీడా దహతు మే సికి. ఈ 2 మంత్రాలు అంటే కాస్త పలికేటప్పుడు ఇబ్బందిగా ఉండొచ్చు, అందువలన డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. చక్కగా మీరు కాస్త శ్రమపడి కంఠస్థ పెట్టినట్లయితే మీకు చక్కని యోగం ఉంటుంది, మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా అద్భుతమైన ఫలితాలు కావాలంటే మన పీఠంలో ఎలాగే మనం ప్రతి అమావాస్య పౌర్ణమికి కూడా ఈ యాగాలు జరుగుతూ ఉంటాయి మీకు పరిహారాల కోసం. అందులో పరోక్షంగానైనా సరే మీరు పాల్గొన్నట్లయితే
పరాభవనామ సంవత్సరంలో పరాభవాలు లేకుండా అద్భుతమైన విజయాలతో ముందుకు వెళ్తారు. మరి సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.